ఖమ్మం జిల్లా ఆథోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిస్థితి ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతుంది. ఒకప్పుడు రాయలసీమలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరు పొందినటువంటి ఆథోని మార్కెట్ నేడు అక్రమ వ్యాపారాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజన్లో లక్షలాది క్వింటాళ్ల పత్తి అయితే దిగుబడులు ఆథోనికి తరలిస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం సీసీఐ ద్వారా అయితే మద్దతు ధరలకు పత్తి కొనుగోలు చేస్తున్నప్పటికీ నాణ్యత, తేమ శాతం అంటూ షరతులు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులైతే వాపోతున్నారు. వందలాది వాహనాలతో పత్తి తీసుకొచ్చిన రైతులను రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లపైన నిలబెట్టి వేచి చూయించడమే కాకుండా తేమ ఎక్కువగా ఉందని చెప్పి తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సీసీఐ వద్ద తిరస్కరణకు గురైనటువంటి రైతులు ఆథోని మార్కెట్లోనే తక్కువ ధరకైతే పత్తిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు రైతుల పత్తిని అయితే పక్కన పెట్టి జిన్నింగ మిల్లులు పత్తిని మాత్రం అడ్డదారులో కొనుగోలు చేసి కమిషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. సీసీఐ అధికారులు కొందరు వ్యాపారుల మధ్య కుమ్మక్కు ఉందన్న విమర్శలు రైతాంగాన్ని అయితే మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అరకొరగా పత్తి అమ్ముకున్న రైతులకు కూడా డబ్బులు రావడానికి 15 రోజుల నుంచి నెల రోజుల వరకు అయితే ఎదురు చూడాల్సి వస్తుండటంతో ఇక పత్తిని నాణ్యమైన ధరకు వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ అయితే చేస్తున్నారు. అట్లేం లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా. పత్తి క్వాలిటీ ఇప్పుడు సీసీఐకి బట్టి ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసి రాస్తాం. క్వాలిటీ సీసీఐకి నమ్మ ప్రకారం లేకపోతే సార్ చెప్పింది తీసుకోండి. అక్కడ ప్రాసెస్ స్లాట్ లో బుకింగ్ ఆర్బీకేకి వెళ్ళాలా, తర్వాత అమౌంట్ మనం అమ్ముకొని పోయిన తర్వాత వెంటనే పడవు సార్. అవి వచ్చేసి 15 రోజులు కావచ్చు, నెల కావచ్చు, అది ఎప్పుడు అనేది తెలియదు. మేము కూలీలకి వాళ్ళకి వీళ్ళకి మందులకి ఇవ్వాల్సి ఉంటది కాబట్టి మనం వెంటనే తీసుకెళ్లే పనిలోనే చేసుకుంటున్నాం. ఇంకోటి అక్కడ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ లైన్ లో వరుసలో పెట్టింటారు. మన లైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం బండి అక్కడే పెట్టేసి మళ్ళా మరుసటి రోజు ఎల్లుండో ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు రావాల్సి ఉంటది. ఆ తర్వాత తేమ శాతం పేరుతోన రేటు కూడా సరిగా వాళ్ళు డిసైడ్ చేసిందే రేట్. అట్లా ఇక్కడ మార్కెట్ లో వచ్చేసి అప్పటి నుంచి మనం ఇక్కడే తెస్తుంటాం కాబట్టి మనం ఇక్కడ ఇచ్చేసి మనం సాయంత్రం కల్లా అమౌంట్ తీసుకెళ్లి చేసుకుంటాం. అక్కడ ఏదో ఒక కేంద్రాన్ని ఎంచుకొని అక్కడ కాకుండా ఇక్కడ మార్కెట్ కమిటీలోకి వచ్చేసి సేకరిస్తేనే గవర్నమెంట్ అందరికి రైతులకి తెలుస్తాయి అన్ని విషయాలు. రైతులకు కూడా అనుకున్న